హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమర్ చిట్టక్క కాక్స్. యాక్చువల్గా ఈ వీడియో ఇంత లేటుగా పెట్టడానికి కారణం ఏంటంటే చెప్తాను. ఈ వరలక్ష్మి వ్రతం వీడియో నేను ఎప్పుడో పెట్టాల్సిందే, కానీ ఇన్ని రోజుల్లో నా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యడం వల్ల నా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. అందుకనే ఈ వీడియోని ఇంత లేటుగా పెడుతున్నాను. మొదటిసారిగా నా చేతుల మీద నేను చేసుకున్న శుభకార్యం ఇదేనండి. వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ నాకు తోచినట్లుగా నేను ఇలా చేసుకున్నాను. నా చేతులతో నేను స్వయంగా అమ్మవారిని అలంకరించి ఇలా చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదొక పాజిటివ్ వైబ్రేషన్ నాలో అనిపించింది. నాకు ఇంత బాగుంటుందా వరలక్ష్మి వ్రతం చేస్తే, మన మైండ్ని ఇలా రిలాక్స్ అవుతుందా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మవారిని నేను ఎలా అలంకరించాను, ఎలా పూజ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న లోటస్ ప్రమిదలు మీకు గుర్తున్నాయా? ఇవి నేను మీషో అన్బాక్సింగ్ వీడియోలో తీసినవనండి. పైన బ్యాక్డ్రాప్లో కనిపించేవి బ్యానర్ కూడా నేను మీషోలో తీసుకునేవే. మీకు గుర్తున్నాయా? లేకపోతే ఒకసారి నా వీడియోలో చూసేయండి. ఇలా సింపుల్గా నాకు నచ్చినట్లుగా, నేను మెచ్చినట్లుగా, నాకు తోచినట్లుగా మా అమ్మవారిని నేను అలంకరించుకున్నానండి. అలంకరణ పూర్తయిన వెంటనే పూజకు కూర్చున్నామండి. ఇది నా చిన్ని ఫ్యామిలీ. అలంకరణ అంతా పూర్తయ్యాక అన్ని పూజ సామాగ్రి సిద్ధం చేశాక పంతులు గారు వచ్చేసారండి. పూజ స్టార్ట్ చేశారు. ఇక చూసేయండి మా పూజని. నేను మా వారు పూజ చేస్తుండగా మా కుటుంబ సభ్యులతో పాటు అందరం కూర్చున్నామండి. మా అక్కయ్య, మా బావ అండ్ మా అత్తయ్య గారు కూడా మాతో పాటు రోజు పూజలో పాల్గొన్నారు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. చూసేయండి చిట్టి తల్లి ఎంత బాగా రెడీ అయింది కదా. పసుపు కుంకుమ ప్రణవర మెల్లగా మంగళం ఓం ప్రణవరాయ గంగా యమునాల లింగమే నిజ రూపమాయ గంగా యమునాల పొంగినాలో లేని మాయ రంగు రంగుల కలనిధమాయ పొంగినలో లేని మాయ రంగు రంగుల కలనిధమాయ కనుగొనగయరు ఏమి లేదాయా శుభమంగళమాయ ఆరుటాపుల మంత్రార్థంబను హంస నడకల జపమును కంటి ఆరుటాపుల మంత్రార్థంబను హంస నడకల జపమును కంటి భరణమేయ పుణ్యమనుకొంటి గౌరీ శంకరమం నిరము లోపల ఆత్మని పంటి గౌరీ శంకరమం మంగళం ఓం ప్రణవరాయ గంగా యమునాల. పూజ పూర్తయ్యాక అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇక మా వారి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆశీర్వాదం కోసం కాలం మొక్కుతుంటాం. మళ్ళీ వస్తుంది రాదు ఇలాంటి మొక్కేస్తున్నారు. పక్కన మా బావగారు, మా అక్కగారు కౌంటర్ 50 లెక్కలోకి వస్తుంది. 1 2 3 4 5 తీసుకున్నాక ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చాక మా చిట్టి తల్లికి కూడా వాయనం ఇచ్చాను కదండి. మొదట చిన్నపిల్లల కన్నా పెద్దవారి కన్నా ఇవ్వాలంటారు కదా. ఆ చిట్టి తల్లికి, తర్వాత మా అత్తగారికి, తర్వాత మా కోడలు మా అక్కకి ఇచ్చేసాక నా ఫ్రెండ్స్కి, మా చుట్టుపక్కల నైబర్స్ అందరికి ఇచ్చామండి. వీళ్ళు యాక్చువల్గా నా ఫ్రెండ్స్ కమ్ నైబర్స్. వీళ్ళకి కూడా ఇచ్చేసాను, ఫోటోలు దిగేసాను. తర్వాత కొన్ని స్టిల్స్ పెట్టుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అమ్మవారితోటి ఫొటోస్ దిగేసేసాము.
నేను ఎలా ఫోటోలు దిగాను, ఎలా రెడీ అయ్యాను. ఇంకో విషయం మీకు గుర్తు చేయాలి, నేను ఈ కట్టుకున్న చీరపై వేసుకున్న బ్లౌజ్ మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ఎలా ఈ బ్లౌజ్ అన్బాక్సింగ్ రివ్యూ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి, వాళ్ళు చూసేయండి. మా ఇంట్లో పూజ అయిపోయినాక నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ పూజలో పాల్గొని వాళ్ళ అమ్మవారిని దర్శించుకొని అక్కడ వాయినం తీసుకొని వచ్చేసాను. వాళ్ళ అమ్మవారు చూసారా ఎంత బాగా అలంకరించారు. యాక్చువల్గా నేను లక్ష్మీ వ్రతం చేసుకుందామన్న ఆలోచన ఈ అక్క వాళ్ళ ఇంట్లో చూసాకనే వచ్చిందండి. ఎంత బాగా అలంకరించింది అమ్మవారిని, చూసారా ఎంత బాగుందో. రెడ్ కలర్ చీరలో అన్ని ప్రసాదాలు చేస్తూ ఈ అక్కనే నాకు చాలా అమ్మవారిని చేసుకోవాలా అన్న ఆలోచన వచ్చేలాగా చేసింది. అంటే నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో మీరే. ఈ అక్కని నాకు అమ్మవారిని చేసుకుంటే బాగుంటుంది అని చెప్తే నేను చేసుకున్నానండి. నేను అనుకున్నాను చేసుకోవాలని 3 years నుంచి వెళ్ళి చేసుకోలేకపోయాను, కానీ ఈ ఇయర్ నాకు కుదిరింది. మొదటిసారిగా అమ్మవారిని చేసిన చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఈ అక్క వాళ్ళు చూసారా అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. వీళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు, కానీ వీళ్ళు ఈవినింగ్ టైంలో చేసుకుంటారు, మేము మార్నింగ్ టైంలో చేసుకున్నామనండి. అక్కడ నుంచి మరొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ వాయనం తీసుకున్నాము. ఇలా మా కాలనీలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరింటికి వెళ్ళామండి. వాయనం ఇచ్చిన వాళ్ళందరింటికి వెళ్ళి వాయనం తీసుకున్నాము. ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే చాలాసేపు ఉండి వాళ్ళ పూజలో కూర్చున్నాము. మేము కూడా వాళ్ళ పూజ అయిపోయేంత వరకు వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఎలా జరిగిందో చూసేద్దాము. Gajavaramukhayota Shiva Sutanata Jena Gajavaramukhayota Shiva Sutanata Jena Paripalaka Deva Vamin ఇది అండి వరలక్ష్మి వ్రతంలో నాకు నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా మొదటిసారిగా అమ్మవారిని ఇలా వ్రతం చేసుకున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ కూడా